హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ కూకట్పల్లి. సో ఈ మధ్యన చూస్తే మగవాళ్ళలో వచ్చే ఇష్యూస్ చూసుకుంటే కనుక ఈ ఫైమోసిస్ కానీ, బెలనైటిస్ కానీ, బెలినోపాస్థైటిస్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఈ బెలనైటిస్ కావచ్చు, బెలినోపాస్థైటిస్ కావచ్చు, ఇవేవైనా కానీ అంగానికి ముందర వచ్చే చర్మము ఉండడం వల్లనే ఇష్యూస్ వస్తున్నాయి అన్నట్టు. అదే కొన్ని కమ్యూనిటీస్లో తీసుకుంటే, ముస్లిం కమ్యూనిటీలో తీసుకుంటే వాళ్ళకు ఎటువంటి చర్మం చిన్నప్పుడే తీసేస్తారు, వాళ్ళకు కత్నా అనే ఆపరేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళకు చర్మం ఉండదు. చర్మం ఉండకపోవడం వల్ల వాళ్ళకి ఎప్పుడు ఫ్యూచర్లో బెలనైటిస్ కావచ్చు, లేకుంటే బెలినోపాస్థైటిస్ కానీ, లేకుంటే బిఎక్స్ఓ కానీ ఇట్లాంటి డిసీజులు వాళ్ళకి రాకుండా వాళ్ళు కాపాడుకోగలిగారు. బట్ మిగతా కమ్యూనిటీస్లో చూసుకుంటే కనుక, మిగతా రిలీజియస్లో చూసుకుంటే కనుక చర్మం తీయడం అనేది ప్రాక్టీస్ చేయలేదు చిన్నప్పుడు. కాబట్టి వాళ్ళకి పెద్దగా కొద్ది కల్లా వాళ్ళు డయాబెటీస్కి కనుక, షుగర్కి కనుక బారిన పడితే వాళ్ళకి అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఫోర్ స్కిన్ అంటాం కదా, ఆ ఫోర్ స్కిన్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వడము, ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల, రెగ్యులర్గా అక్కడ క్లీనింగ్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల మనకు బెలనైటిస్ కానీ, బెలినోపాస్థైటిస్ కానీ మనం బారిన పడుతూ ఉంటాం అన్నట్లు. సో ఈ బెలనైటిస్, బెలినోపాస్థైటిస్ ఏంటి అని చూసుకుంటే కనుక, ఈ అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం అనేది చాలా కీ రోల్. ఇక్కడ ఈ చర్మం అనేది చాలా ఎలాస్టిక్గాను, పల్చగాను అండ్ ఎంత సాగదిస్తే సాగే గుణం అనేది ఉంటుంది అన్నట్టు. సో ఈ చర్మం అనేది ముందర చూసుకుంటే స్ట్రైట్గా ఉంటుంది, ఎటువంటి అటాచ్మెంట్స్ ఉండవు. బట్ కింద మాత్రం ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. దీన్ని మనం ఫ్రెన్యులం అని చెప్పి అంటుంటాము. సో ఈ చర్మం అనేది ఈ రకంగా ముందుకు వెళ్తుంది. ఈ ముందరున్న పార్ట్ని ఉబ్బు గ్లాండ్స్ అంటాము. ఈ హెడ్ లాంటి పార్ట్ని మనం గ్లాండ్స్ అంటూ ఉంటాము. ఈ గ్లాండ్స్ మీద ఉన్న చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అంటే ముందుకు వెనక్కి అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అప్పుడే మనకు క్లీన్ చేసుకోవడానికి కావచ్చు, లేకుంటే కలిసినప్పుడు నొప్పి లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. బట్ చాలామందికి ఏమవుతుందంటే అది కొంచెం టైట్గా పోవడం కానీ, లేకుంటే పట్టేసినట్టు ఉండడము, వెనక్కి వెళ్ళిన చర్మం మళ్ళీ ముందుకి రాకపోవడము, కొందరికి ఈ ఏరియాలో పట్టేసినట్టు ఉండడం, ఇవన్నీ చాలా కాంప్లికేషన్ చూస్తూ ఉంటాం. దీన్నే మనం ఫైమోసిస్ అంటాం. బట్ ఈ ఫైమోసిస్ మోస్ట్ కామన్ ఒక 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూసుకుంటే కనుక మోస్ట్ కామన్ ఏదాంతో వస్తుందంటే డయాబెటీస్, షుగర్. డయాబెటీస్ వలన వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం మూత్రంలో ఎప్పుడైతే మూత్రం పాస్ చేసేటప్పుడు మూత్రంలో ఉన్న షుగర్స్ అనేవి ఈ చర్మానికి అతుక్కోవడం జరుగుతుంది. చర్మాన్ని అతుక్కోవడం వల్ల కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దికల్లా ఈ చర్మం అనేది స్లోగా దాని యొక్క ఎలాస్టిసిటీ, సాగే గుణాన్ని కోల్పోయి మందంగా మారిపోవడము, అక్కడంతా షైనీగా ఉండడము, కలర్ మారిపోయినట్టుగా అనిపించడము, ప్లస్ థిక్ అయిపోతుంది. చర్మం కూడా చాలా పతలాగా ఉండాల్సిన చర్మము థిక్ అయిపోతుంది, మందబారిపోతుంటుంది అంటారుగా, మందంగా తయారవుతుంటుంది. సో ఈ రకంగా మందంగా తయారైపోతుంది. ఈ చర్మం ఎప్పుడైతే మందంగా తయారయ్యిందో వెంటనే పేషెంట్ క్లీన్ చేసుకోవడానికి వెనక్కి అనేటప్పుడు అది రాదు, స్టక్ అయినట్టుగా ముందర పట్టేసినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది. మనం ఒకవేళ బలవంతంగా చేసి కనుక వెనక్కి లాగాలనుకుంటే కనుక అక్కడక్కడ క్రాక్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ క్రాక్స్ కూడా ఫామ్ అవుతుంటాయి. ప్లస్ లోపల ఫామ్ అయ్యే స్మెగ్మా ఏదైతే ఉందో ఈ స్మెగ్మా కూడా బయటికి రాకుండా ఇక్కడే ఉండిపోయి మెల్లగా ఫౌల్ కలర్, వైట్ కలర్, ఎల్లోయిష్ కలర్లో బయటికి రావడము, స్మెల్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో దీనికి అతుక్కోవడం అనేది కూడా జరుగుతుంటుంది. ఇలా అతుక్కోవడం కూడా జరుగుతుంది. దీన్నే మనము బెలనైటిస్ అని చెప్పి అంటుంటాం. ఈ బెలనైటిస్కి ముఖ్య కారణాలు చూసుకుంటే కనుక 90% డయాబెటీస్. 90% డయాబెటీస్ పేషెంట్స్లో ఖచ్చితంగా ఈ బెలనైటిస్ అనే బారిన పడతారు. సో ఈ బెలనైటిస్ వచ్చినప్పుడు దానికి శాశ్వత పరిష్కారం ఏదైతే ఉందో, పర్మనెంట్ సొల్యూషన్ చూసుకుంటే కనుక ఈ సర్కంసిషన్ సర్జరీ అనేది చేయాలి. ఈ సర్కంసిషన్ సర్జరీనే మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అని చెప్పి మనం సర్జరీ చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి కేఎస్ఆర్ స్టేప్లర్స్ అనేది అవైలబుల్గా పెట్టాము మనము. సో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్లో ప్రత్యేకత చూసుకుంటే కనుక ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి. అండ్ దానిలో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో అది 0.3 mm థిక్నెస్ ఉంటుంది. సో ఆ సిలికాన్ రింగ్ చాలా పల్చగా ఉండడం వలన పేషెంట్కి ఎటువంటి నొప్పి కానీ, ఎటువంటి ఎడిమా, వాపు కానీ ఇవన్నీ రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్నట్టు. ఈ స్టేప్లర్ అనేది సింగిల్ యూజ్. మనం ఒక పేషెంట్కి ఒకటే వాడతాం, తర్వాత డిస్కార్డ్ చేసేస్తాం, పడేస్తాం. సో ఇందులో కూడా రకాలు ఉంటాయి. స్టేప్లర్లో కూడా వైట్ కలర్ అని, గోల్డ్ కలర్ అని, కొన్ని బ్లాక్ కలర్ స్టేప్లర్స్ అని ఉంటాయి. క్వాలిటీని బట్టి మనం దాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో వైట్, గోల్డ్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం వరకు పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, లిమిటెడ్ పెయిన్ ఉంటుంది. అండ్ వాప్ అనేది కూడా 80% అనేది వాప్ రాదు. సో ఇవి సైజెస్ ఉంటాయి అన్నట్టు. ఇందులో 18 అంటే 12 సైజ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 36 సైజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. అవి పెనిస్ యొక్క విడ్త్ని బట్టి, విడ్త్ని బట్టి మనం దాన్ని సైజు చూసుకొని అప్రోప్రియేట్ సైజ్ చూసుకొని ఆ సైజుతో మనం చేయడం జరుగుతుంది.
ఈ ఆల్వేస్ ఏంటి అంటే ఒక డిక్టిమ్ మనం చేసే సర్జరీలో ఎటువంటి కాంప్లికేషన్ రాకూడదు అంటే ఆల్వేస్ ఒక సైజ్ బెటర్ సైజ్ వేయడం బెస్ట్. అంటే కరెక్ట్ చూసుకున్నాక దానికంటే ఒక పెద్ద సైజ్ వేసుకోవడం వల్ల ఎటువంటి వాపు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ సిలికాన్ రింగ్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ కానీ ఇవి మన పేటెంట్ రైట్స్ ఉన్నాయి. కేఎస్ఆర్ స్టేప్లర్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా వేరే ఏ స్టేప్లర్లో ఈ పిన్స్ కానీ ఈ సిలికాన్ రింగ్ అనేది అవైలబుల్గా ఉండదు. సో మనం ఏం చేస్తామంటే ఈ అప్రోప్రియేట్ సైజ్ చూసిన తర్వాత అప్ టు ఈడి వరకు చర్మాన్ని అనేది తీసేయడం జరుగుతుంది. చర్మాన్ని తీసేయడం వల్ల ఈ చర్మం అనేది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి నేను ముందు చెప్పాను, ఈ చర్మం ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి ఈ చర్మం ఈ రకంగా వచ్చి ఇక్కడ మనకు పిన్స్ అనేవి పడతాయి అన్నట్టు. ఈ పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి కాబట్టి సిలికాన్ రింగ్ కానీ పిన్స్ కానీ ఇక్కడ ఉంటుంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ వల్లనే మనకు 100% కాస్మెటిక్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నట్టు. సో ఈ ఏరియాని మనం క్లీన్ చేసేసుకొని మంచిగా ప్రాపర్గా క్లీన్ చేసుకొని ప్రాపర్గా ఎరెక్షన్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే అండ్ అట్లీస్ట్ 4 to 5 weeks వరకు కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇది ఒక 8 to 10 daysలో మనకు రింగ్ అనేది పడిపోతుంది. వన్స్ రింగ్ పడిపోయింది అంటే కనుక చర్మము ఫ్రీ అయిపోతుంది, ఎటువంటి కోత కుట్లు కనపడకుండా ఉంటాయి అండ్ ఎడిమా కూడా రాదు. ఈ చర్మము కొన్ని రోజులు అయిన తర్వాత ఈ గ్లాండ్స్ని ఏదైతే ఉందో ముందర భాగాన్ని చిన్నగా ఉన్నప్పుడు అంగం చిన్నగా ఉన్నప్పుడు ఇంతవరకు కవర్ కూడా అవుతుంది. ఆ కవర్ చేయడం వల్ల కూడా ఏమంటారు ఆ ఫీలింగ్ ఉండదు, వాళ్ళకి చర్మం తీసేసినాం అనే ఫీలింగ్ ఉండదు. అండ్ కొన్ని మనకు అంగం పెద్ద అయినప్పుడు ఈ పార్ట్ ముందరికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి ఇది వెనక్కి రావడం జరుగుతుంది. సో ఈ గ్యాప్ అనేది ఓన్లీ స్టేప్లర్లోనే అవకాశం ఉంటుంది, ఓపెన్ సర్జరీలో ఆ గ్యాప్ చేయడానికి రాదు. సో ఈ రకంగా మన ఈ ఖచ్చితంగా కేఎస్ఆర్ స్టేప్లర్ అనేది చేయించుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే కోత కుట్లు ఏముండవు. పిన్స్ కూడా 0.3 mm థిక్నెస్ ఉంటాయి. పిన్స్ స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ వాడడం జరుగుతుంది. 0.3 mm థిక్నెస్ సిలికాన్ రింగ్ రబ్బర్ లాంటి మెటీరియల్ వాడుతున్నాం కాబట్టి పిన్స్ కూడా తొందరగా పడిపోయే అవకాశాలు ఉంటాయి అండ్ 100% కాస్మెటిక్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎవరికైనా నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను, తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ